తిరుపతి ప్రాంతం నుంచే. సో ఆ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయగలిగితే చాలా అద్భుతంగా మన రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుంది తిరుపతి పార్లమెంటరీ సెగ్మెంట్. ఓన్లీ సాఫ్ట్ ఎకానమీ మాత్రమే. దీనికోసం ఒక మంచి థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని యుఎస్ వెళ్ళడం జరిగింది. యూనివర్సల్ స్టూడియోస్కి పోవడం జరిగింది. సో కొన్ని స్టూడియోస్ నేను, మా కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కూడా పోయి అక్కడ వాళ్ళతో కొంత మాట్లాడాము. సో ఇంకా 1-2 ఈ థీమ్ పార్క్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ మేము ల్యాండ్ మా ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి మీకు ఇచ్చేస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మా ప్రాంతంలో పెట్టండి, మా ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఇది, ఫుడ్ ఫ్లో ఎంత ఉంటుంది, ఇట్లా రకరకాలన్నీ స్టాటిస్టిక్స్ అంతా చెప్పడం జరిగింది. సో ఎందుకు ఆ థీమ్ పార్క్ కానీ ఒకటి అవసరమైతే, ఇప్పుడు స్పిరిచువల్ థాట్తో నడుస్తారు పెద్దలు, వాళ్ళతో పాటు వచ్చే పిల్లలు. అంటే ఒక కుటుంబం వస్తే కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ ఆఫ్ పబ్లిక్కి ఆడన్నీ అందుబాటులో ఉండేలాగా చేయగలిగితే వాళ్ళు 3-4 రోజులు నిలబడడానికి ఉంటుంది. అది ఉన్న రోజున డెఫినెట్గా మనకు వచ్చే జిఎస్టీ ఎంత వస్తుంది. పైగా నాట్ ఓన్లీ థీమ్ పార్క్స్, ఎకో టూరిజం డెవలప్ చేయడానికి చాలా పెద్ద స్కోప్ ఉంది. పులికాట్ లేక్ దాదాపు 427 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దాంట్లో ఐలాండ్స్ ఉన్నాయి. ఆ వాటర్ వచ్చి మినిమం 3 మీటర్స్ కన్నా తక్కువే ఉంటుంది. సో వాటర్ స్పోర్ట్స్ పెట్టడానికి, వాటర్ సంబంధించినటువంటి